టైప్స్ ఆఫ్ వెర్బ్లో నెక్స్ట్ ప్రిన్సిపల్ వెర్బ్స్, లెక్సికల్ వెర్బ్స్. ఇంతకుముందు చెప్పుకున్నట్లు మెయిన్ వెర్బ్స్నే ప్రిన్సిపల్ వెర్బు లేదా లెక్సికల్ వెర్బ్స్ అని అంటారు. ఒక సెంటెన్స్లో ప్రధానంగా ఏ పని జరుగుతోంది అని తెలియజేసేది మెయిన్ వెర్బు. ఉదాహరణకి ఐ ఆమ్ రైటింగ్ అనేది మెయిన్ వెర్బు. ఈ మెయిన్ వెర్బ్నే ప్రిన్సిపల్ వెర్బ్ అంటారు. అట్ ద సేమ్ టైం లెక్సికల్ వెర్బ్ అని కూడా అంటారు. అంటే మెయిన్ వెర్బ్కే సినానిమ్స్ అనమాట, పర్యాయ పదాలు ప్రిన్సిపల్ వెర్బ్స్, లెక్సికల్ వెర్బ్స్. అంతేగాని ఇవి ప్రత్యేకంగా వేరుగా ఏమీ ఉండవు. ఐ ఆమ్ రైటింగ్, హీ ఈజ్ రన్నింగ్ అనే వెర్బ్స్ ప్రిన్సిపల్ వెర్బ్స్, లెక్సికల్ వెర్బ్స్, అట్ ది సేమ్ టైం మెయిన్ వెర్బ్స్. షీ వాజ్ హ్యాపీ, ఆమె సంతోషంగా ఉండింది పాస్ట్ టెన్స్లో. ఇక్కడ మెయిన్ వెర్బ్ లేదు. ఇక్కడ ఉన్నది హెల్పింగ్ వెర్బ్ వాజ్. మెయిన్ వెర్బ్ లేనప్పుడు హెల్పింగ్ వెర్బే మెయిన్ వెర్బ్గా పనిచేస్తుంది. యూ హ్యావ్ ఫినిష్డ్, ఇక్కడ ఫినిష్డ్ అనేది మెయిన్ వెర్బ్. దే వర్ ఇన్ ద పార్క్ లాస్ట్ ఈవినింగ్, వాళ్ళు నిన్న సాయంత్రం పార్కులో ఉన్నారు. వర్ అనేది హెల్పింగ్ వెర్బ్ అయినప్పటికీ ఇక్కడ మెయిన్ వెర్బ్ లేదు కాబట్టి ఇదే మెయిన్ వెర్బ్, ప్రిన్సిపల్ వెర్బ్, లెక్సికల్ వెర్బ్ ఆల్సో. రజనీ స్పీక్స్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, స్పీక్స్ అనేది మెయిన్ వెర్బ్. రాజు ప్లేస్ టెన్నిస్, చిల్డ్రన్ లాఫ్డ్ ఎట్ ద జోక్, వీ ర్యాన్ టు క్యాచ్ ద బస్. ఇక్కడ లాఫ్డ్, క్యాచ్, ప్లేస్ ఇవన్నీ కూడా ప్రిన్సిపల్ వెర్బ్స్గా చెప్పబడతాయి. ఎట్ ది సేమ్ టైం లెక్సికల్ వెర్బ్స్ అండ్ మెయిన్ వెర్బ్స్ ఆల్సో. అంటే ఒక సెంటెన్స్లో ప్రధానంగా జరిగే పనిని చెప్పే వెర్బ్ని మెయిన్ వెర్బ్ అంటారు. దానినే ప్రిన్సిపల్ వెర్బ్ లేదా లెక్సికల్ వెర్బ్ అంటారు. ఒకవేళ మెయిన్ వెర్బ్ లేకపోయినప్పటికీ హెల్పింగ్ వెర్బ్ ఉంటే ఆ హెల్పింగ్ వెర్బే మెయిన్ వెర్బ్గా పనిచేస్తుంది. అంతేగాని ప్రిన్సిపల్ వెర్బ్స్, లెక్సికల్ వెర్బ్స్, మెయిన్ వెర్బ్స్ అంటూ వేరువేరుగా వెర్బ్స్ ఉండవు. ప్రిన్సిపల్ వెర్బ్స్ కాల్డ్ మెయిన్ వెర్బ్స్ అండ్ లెక్సికల్ వెర్బ్స్. ఒక సెంటెన్స్లో ప్రధానమైన పనిని సూచించే వెర్బ్ని ప్రిన్సిపల్ వెర్బ్ అంటారు. ఈ ప్రిన్సిపల్ వెర్బ్స్నే మెయిన్ వెర్బ్స్ అని, లెక్సికల్ వెర్బ్స్ అని వేరు వేరు పేర్లతో పిలవడం జరుగుతుంది.